తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంటలోని రామేశ్వర స్వామి సత్రం ప్రాంగణంలో వాలంటీర్లకు వందన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పోడూరు, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ మండలాల గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవాజ్యోతి పురస్కారాలను మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగరాజు అందజేశారు. గ్రామ వాలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవలు అద్భుతమని, వారు చేస్తున్న సేవలు చాలా అభినందనీయమని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా చేసిన అవినీతిని అడ్డుకట్ట వేసి పారదర్శకంగా ప్రజలకు వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు ఉమాబాల, వాలంటీర్లు, అధికారులు, వివిధ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చేసిన సేవలను చూసి వాడలేక అనేక వేయడం జరిగింది. దేశానికి స్వతంత్రాన్ని అందించిన అమరవీరుల త్యాగాలను ప్రజలు సదా గుర్తుంచుకోవాలని టీబీఆర్ సంస్థల అధినేత, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు టి భోగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో ఎయిర్ కమాండర్ నితిన్ సాత్య, కల్నల్ తదితరులు స్థానిక విద్యా సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద అమర్ జవాన్ల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేషనల్ డిఫెన్స్ అకాడమీపై పలు విషయాలను విద్యార్థులకు తెలిపారు. అలంపురంలో మిలిటరీ డిఫెన్స్ అకాడమీ స్థాపించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి భోగేశ్వరరావు రూపకల్పన చేశారని నితిన్ సాత్య పేర్కొన్నారు. విద్యా సంస్థ నుండి దేశానికి సేవ చేసేందుకు గాను ఆర్మీ ఆఫీసును తయారు చేసే కార్యక్రమం రూపొందించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి పూరితమైన స్లోగన్లు, పలు విషయాలను బోధించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ రవికిరణ్, ప్రిన్సిపాల్ ఫర్వీన్ కుమార్ శర్మ, హెచ్ఎం కళ్యాణి, ఎన్సీసీ అధికారి ధనరాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శివ స్వచ్ఛంద సంస్థ అధినేత, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నం ఉప్పరగూడెం రామాలయం 3వ వార్షికోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని శివరామరాజు అన్నారు. అనంతరం అఖండ అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్న సమారాధన నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమంలో పంపన ఈశ్వరరావు, కౌరు శ్రీను, మల్లు రామారావు, కౌరు గణేష్, కుడుపూడి వెంకటేశ్వరరావు, వేండ రామకృష్ణ, కుడుపూడి సూర్యనారాయణ, బాదం సత్యనారాయణ, బొక్క వెంకటేశ్వర్లు, జిత్తిక శ్రీను, గుత్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన మహదేవపట్నం గ్రామంలో, మన ఉప్పరగూడెంలో శ్రీ కోదండరామ దేవాలయాన్ని నిర్మించుకొని ప్రతిష్టా మహోత్సవం గావించుకొని భక్తులందరికీ కూడా రాముడు అండదండలు ఉండే విధంగా రామాలయాన్ని నిర్మించుకోవటం, ఈరోజు 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుని శ్రీ కోదండరామ స్వామివారు అందరికీ కూడా చల్లని ఆశీస్సులు ఇవ్వాలని అందరూ కూడా ఈరోజు పూజ కార్యక్రమాలు గావించి అందరూ కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించుకోవటం సంతోషం. అందులోనే ఈరోజు పాల్పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన అందరికీ కూడా ఇలవేల్పు శ్రీరామచంద్రమూర్తి, శ్రీ కోదండరామ స్వామి అందరికీ కూడా మనకి చల్లని దీవెనలు ఇవ్వాలని, అందరికీ కూడా శుభాలు కలగజేయాలని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ అందరికీ కూడా 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండల పరిధిలోని ఎండగంటిలో కొలువై ఉన్న బాల త్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామి వారిని ఉండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు దర్శించుకున్నారు. శివాలయంలో స్వామివారికి శివరామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శివరామరాజుకు సాదర స్వాగతం పలికారు. అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో శివరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ శివుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మంత్రి వేణు, ఇందుకూరు అప్పలరాజు, మోపిదేవి నాగవెంకట శ్రీనివాస్, పొత్తూరి పని వెంకట సుబ్రహ్మణ్యం రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
श्रीमतः सह कुटुंब श्रेष्ठान् समर्पयामि कालाय गंधं समर्पयामि గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణం నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎండగండి గ్రామంలో బాల త్రిపురి సుందరీదేవి విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని బాగా నిర్మించారు. అట్లాగే గ్రామంలోని పెద్దలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నిర్వహణ చేయటం, గ్రామస్తులందరికీ కూడా విశ్వేశ్వర స్వామి శుభాలు కలగజేసే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా పాడి పంటలతోటి తొలతూగే విధంగా అందరికీ ఆరోగ్యం ఇచ్చే విధంగా విశ్వేశ్వర స్వామి చల్లని దీవెనలు ఇవ్వాలని పెద్దలందరూ కూడా కళ్యాణ మహోత్సవం నిర్వహించటం, అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొనటం అదృష్టంగా భావిస్తూ నర్సాపురం మార్కెట్ యార్డ్లో 1,23,00,000తో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ఆక్వాలా భవనాన్ని రాష్ట్ర పవర్ చీఫ్ విప్ ముందూరు ప్రసాదరాజు ప్రారంభించారు. ఎల్బీ చర్లలో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ప్రసాదరాజు పరిశీలించారు. పరిధిలో నిర్మించినటువంటి వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ అనుబంధ రైతులందరికీ, అలాగే రొయ్యల చెరువులు, చేపల చెరువులు రైతులందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు కడుతూ ఉన్నాం. ఇవాళ ప్రతి పంచాయతీలోని ఒక సచివాలయము, ఒక రైతు భరోసా కేంద్రము నిర్మిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, ఆ గ్రామం ఒక యూనిట్గా అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఆ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మరి నియోజకవర్గానికి వచ్చి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది నియోజకవర్గ స్థాయిలో నిర్మించుకున్నాం. ఇక్కడ ఒక పక్క వ్యవసాయ అనుబంధము, వరి, అలాగే హార్టికల్చర్ సంబంధించినటువంటి రైతులందరికీ, అలాగే ఒక పక్క ఒక ఫ్లోర్లో ఆక్వాకు సంబంధించి రొయ్యల రైతులు, చేపల రైతులు, మత్స్యకారులు, ఇలా వారికి సంబంధించి ఒక ల్యాబ్ని ఈ 2 డిపార్ట్మెంట్స్లో కూడా 2 ఫ్లోర్లో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఫస్ట్గా 82 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వటం, తర్వాత సరిపోకపోతే ఇంకొక 45 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే దీనికి కరెంటు, ఇతర అవసరాల నిమిత్తం సుమారు 20 లక్షల రూపాయలు, మొత్తంగా 1,50 లక్షల రూపాయలతోటి సుమారుగా ఈ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ని నిర్మించుకుని ప్రారంభోత్సవం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రైతాంగ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ నిర్మించటం, ఇక్కడ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రొయ్యల రైతులు, చేపల చెరువుల రైతులు కూడా ఇక్కడ రైతులకు అవసరమైనటువంటి pH కానీ, భూసార పరీక్షలు కానీ, సాయిల్ టెస్ట్ అన్నీ కూడా ఇక్కడే ఫ్రీగా రైతులందరికీ కూడా చేయటం జరుగుతుంది. ఇలా మరి నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా ఏర్పాటు చేయటం, ముందుగా మన నియోజకవర్గంలో దీన్ని ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా 79వ వర్ధంతి సభ నర్సాపురం ఆశ్రమ శాఖలో నవంపేట అధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్వర్యంలో నిర్వహించారు. కరిమెల్ల వరప్రసాద్, రిట్టప్ప ధనేజీ పీఠం సభ్యులు ప్రసంగించారు. సభలో రిట్టప్ప ధనేజీ మాట్లాడుతూ గురువును మర్చిపోకూడదని, సర్వకాల సర్వావస్థలందు మనల్ని కాపాడేదే గురువులని చెప్పారు. గురుదైవం మానుష రూపంలో వచ్చి కాపాడడం జరుగుతుందని అన్నారు. ధ్యాన దృష్టితో గ్రహించాలని అన్నారు. కడిమెల్ల ప్రసంగిస్తూ భీష్మ ఏకాదశి రోజున డాక్టర్ ఉమర్ అలీ షా స్వచ్ఛందంగా నిర్యాణం చెందడం,
భీష్ముని అంపశయ్యపై నిర్ణయం కూడా ఇద్దరిది సమన్వయం కనిపిస్తోందని అన్నారు. షష్టమ పీఠాధిపతులు ఉమర్ అలీ షాను స్మరించుకోవడం అదృష్టమని చెప్పారు. డాక్టర్ ఉమర్ అలీ షా సభనుద్దేశించి ఏ పనికైనా కష్టపడాలని, కష్టములు పడకుండా గాంచలేము బ్రహ్మ వస్తువు నాస్తిక భాసమునందంటూ ప్రతి సభ్యుడు గురువుకిచ్చేదే దక్షిణ, 3 మొక్కలు ప్రతి ఇంట్లో నాటనని, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడాలని తెలిపారు. ఈనాటి సభలో ఆశ్రమ నిర్వాహకులు ఇసుకరాజు, విజయలక్ష్మి, బల్ల సుబ్బారావు, ఎన్టీవీ ప్రసాద్, టి మురళీకృష్ణ, సాయి వెంకన్న, నందం తాతయ్య పాల్గొన్నారు. సెంట్రల్ కౌంటీ మెంబర్ వెంకటరత్న వ్యాఖ్యానం సభికులను అలరించింది. ప్రబోధించెను ఉపదేశించెను, ప్రబోధించెను ఉపదేశించెను. నేడే స్వామీజీ వచ్చిన రోజు, ఈనాడే అందరికీ పండుగ రోజు, పండుగ రోజు. కులమత భేదమే లేదని ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడి సర్వమత సమతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని తరింపజేస్తూ మనలో ఉన్నటువంటి జడభావాలను తొలగిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ తాత్విక పీఠాధిపతులైనటువంటి షష్టమ పీఠాధిపతి వారు మన తిథుల ప్రకారం భీష్మ ఏకాదశి రోజున ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ముగించుకొని వారు నర్సాపురం వచ్చి నర్సాపురంలో పండితుల సభలో ప్రసంగించి అనంతరం మన ప్రక్కనున్నటువంటి గది వెంకటస్వామి గారి ఇంట్లో సేద తీర్చి సిద్ధి పొందినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం మనం కూర్చున్నటువంటి ప్రదేశం. మరి అటువంటి పవిత్రమైనటువంటి యోగి తాత్వికులు జ్ఞానం అయినటువంటి సద్గురువర్యులు ఉమర్ అలీ షా వారు ఈ పవిత్ర స్థలంలో వారు ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానశక్తిని ఈ పవిత్రమైనటువంటి భూమిలో మనకు ప్రసాదించి తరింపజేశారు. అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యభూమిలో మనం కూర్చొని ప్రసంగాలు వింటూ వారు ఈ భూమిని విడిచి ప్రయాణం సాగించి మనకిక్కడ జ్ఞాన శక్తిని ఈ పవిత్రమైనటువంటి పుణ్యభూమిలో మనకు ప్రసాదింపజేసి మనకు ఒక పవిత్రమైనటువంటి జ్ఞాన మార్గాన్ని తరింప చేయడానికి ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ భీష్మ ఏకాదశి రోజున మనం ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం సమావేశం కాబడుచున్నాం. అంచేత పవిత్రత అనేది మన హృదయంలోనూ మన మనస్సులోనూ మన దినచర్యలోనూ సమకూర్చుకోవడానికి కావలసినటువంటి అమూల్యమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి శ్రీకాంత్ రాజు, జిల్లా అధ్యక్షులు ఎంవివి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి భరత్ రాజు, మహిళా విభాగం కార్యదర్శి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలు అమలు చేసి న్యాయం చేయకపోతే మరో దశ ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం చింతలపూడి మండలం రాఘోపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల రైతుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల రైతు పోరాట కమిటీ నాయకుడు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ రైతులందరికీ అమలు చేయలేదని అన్నారు. చింతలపూడి మండలంలోని రాఘవాపురం
ఎండపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో కొద్ది మందికి మాత్రమే ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి ఇచ్చారని, మిగిలిన గ్రామాల రైతులకు ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ ఇవ్వలేదని అన్నారు. ఈనాటి బంగారు మాట, మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతడి విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.